నమస్తే ఎన్టీవీ ప్రేక్షకులకి స్వాగతం. కమల్ హాసన్ మనందరికీ పరిచయం అవసరం లేని వ్యక్తి. మరి కమల్ హాసన్ 3 దశాబ్దాలుగా వివిధ భాషల్లో నటించి మనందరినీ మన్ననలు చొరగొన్న వ్యక్తి మన హీరో కమల్ హాసన్. మరి ఆయన ఆకలి రాజ్యంతో మనందరినీ మెస్మరైజ్ చేశారు అప్పట్లో. ఇప్పుడు చీకటి రాజ్యం అనే చిత్రంతో నవంబర్లో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ చిత్ర విశేషాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈ వారం మన గెస్ట్ కమల్ హాసన్ గారు. నమస్కారం అండి. నమస్కారం. రాజేష్ గారు నమస్తే. ఎలా ఉన్నారండి? ఫీలింగ్ వెరీ కూల్, వెరీ ప్లెజెంట్. అఫ్ కోర్స్ అసలు మిమ్మల్ని చూస్తేనే చాలా ఎప్పుడూ ప్లెజెంట్గా కనిపిస్తుంటారు. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? I have good friends and good fans. So they've been kind to me so far. Okay. దానివల్ల ప్లెజెంట్నెస్ వస్తుందేమో. చీకటి రాజ్యం అసలు ఏంటి? చీకటి రాజ్యం గురించి కొంచెం చెప్పండి. చీకటి రాజ్యంలో ఒక వెలుగు ఏంటంటే దట్ ఈస్ ద కాంటెంట్ అండ్ ది కంపెనీ అంటే రాజ్ కమల్ ఫిల్మ్స్ కాదు, ద కంపెనీ దట్ వి ఆల్ కెప్ట్. అంటే ఒకరికొకరు తోడుగా ఉండే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఫుల్ థ్రాటిల్లో పనిచేశారు అనమాట. వాళ్ళు చేసుకుంటారు, మనకేమొచ్చింది అని లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ నైస్లీ. ఇట్స్ నాట్ ద గ్రేటెస్ట్ ఫిలిం, బిగ్గెస్ట్ ఫిలిం ఎవర్ మేడ్, బట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఫిలిం. అది చెప్పుకోవడం ప్రతిసారి కుదరదు. ఓకే, సో యూ డెఫినెట్లీ సే దట్ ఇట్స్ అ గుడ్ ఫిలిం. It is a good film. It is an entertaining film. Entertainment. It cannot compare to the size of Vishwarupam or Bahubali, but it can give the run for the money for any of those films. Oh, okay. సో అంటే చీకటి రాజ్యం ఆకలి రాజ్యం టైటిల్ని గుర్తు చేసేలా ఉంది. అంటే కథకి అనుగుణంగా టైటిల్ పెట్టడం, అది వేరే రాజ్య పరిపాలన, ఇది వేరే రాజ్య పరిపాలన. దానివల్ల దట్ ఈస్ సంథింగ్ సబ్జెక్టివ్ వేరే. That's a very socially angry comment. Common man. ఇది కామన్ మ్యాన్ కమెంట్, ఇది అలా కాదు. ఇట్స్ అ వెరీ అన్కామన్ మ్యాన్. సో డైరెక్టర్ రాజేష్ గారు, ఆల్మోస్ట్ మీరు 7-8 years వర్క్ చేశారు కమల్ హాసన్ దగ్గర యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. సో కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అసలు ఆ థాట్ అంటే ఒక మూవీ తీయడం పట్ల ఎప్పుడు అనిపించింది మీకు? Like when I thought of films, I've never worked with anybody as assistant director. Okay. So and I was not able to afford to work as assistant director in general industry, so that you will get paid less and so that is there. Okay. When I got an offer from Raj Kamal, no turning back. I just went, met sir, and Raj Kamal treats their technicians like almost equivalent to the stars, sometimes more than stars. Yeah. So in that way, like I was very comfortable in all the ways, like creative part and the economic part also. Okay. So very comfortable there, and no looking back from there. I was continuing work. Yeah. I had the liberty of going and working outside for other projects also. Whenever I go meet sir and say that I have offer, doing something in television, doing something in advertisement, he never said no. So whenever Raj Kamal starts a project, I get a call from Raj Kamal saying that, okay, what are you doing right now? You're not doing anything, just come back. So working with Kamal Hassan garu ela undandi? That is amazing. I was zero when I joined Raj Kamal, so okay. I've made mistakes. Sir helped me. Everything has happened, and I know where I was, and I know where I am right now. So, so everything extracted from Raj Kamal and Kamal sir. ఓకే, సో కమల్ హాసన్ గారు రాజేష్తో వర్క్ చేయడం అంటే బికాజ్ ఆల్మోస్ట్ మీ మూవీస్ అన్ని కొత్త కాన్సెప్ట్స్, కొత్త వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రాజేష్ స్టోరీ చెప్పగానే ఎలా అనిపించింది మీకు? బికాజ్ అంటే స్టోరీ ఇటు ఐ హ్యాడ్ అ స్టోరీ అండ్ ఐ థాట్ ఆఫ్ రాజేష్. అదర్ వే అరౌండ్. ప్రతిసారి డైరెక్టర్ ఒక, బికాజ్ ఐ నో దట్ ఈ కెన్ హ్యాండిల్ ఇట్. అది సో ఈ స్టోరీకి ఈ మైండ్ బేస్ అది చెప్పలేదు రాజేష్ గారికి. ఈ స్టోరీ చేస్తున్నాం చూడండి, ఇవన్నీ చూసుకొని ఓకే. దెన్ హీ స్టార్టెడ్ వర్కింగ్, ప్రిపేర్డ్, ఫస్ట్ ఎయిడ్గా పని చేయాల్సి వస్తుంది అనే నమ్మకంతో. దట్స్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. కర్మయోగిగా ఉండటం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ కేమ్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్, బడ్జెటింగ్, షెడ్యూలింగ్. దెన్ వన్ డే వీ కాల్డ్ దెమ్ అండ్
I think it was a surprise. Yeah, that's what. Very big surprise. Because we went recce, I was keep on calling sir for recce and we scheduled it. I made options for casting, everything preparing for the director. Okay. So suddenly one నాకు సరదాగా ఎప్పుడూ నాకు చేస్తున్నట్టు that's a regular he work. was preparing Oh. for me to direct it. Okay. But then brother garu nenu Chandrahasan garu nenu maatladukunnam. Oh. Let him prepare it, let him come and we'll tell him. ఓకే అంటే ఈ మూవీ మొత్తం ఒక 45 days లోనే తీశారు అని విన్నా. Yeah, అంటే but ఇది ట్రూ? it is more than true. Okay. ఎందుకంటే 40 days కాదండి, 50 days 54 days అంటారు. 60 That days. is, but, Why? 60 days now after the 2 days. after all the patchwork. But the fact is ఇది రెండు ఫిల్మ్ అండి, తమిళ్లోను తెలుగులో. ఓకే. Everything has to be done twice. Dialogues Exactly. కానీ అండ్ డైలాగ్ పేసింగ్, ఒక డైలాగ్ చెప్తూ ఇక్కడి నుంచి అంతవరకు నడుస్తాం, మీరు ట్రాలీ చూసుకోండి అని చెప్తే తెలుగులో చెప్పేటప్పుడు ఇంకా ఎక్కువనో తక్కువగానో వస్తుంది డిస్టెన్స్. సో ట్రాలీ ఇంకా లెంగ్త్ వేయాలి లేదా షార్ట్ మార్చేయాలి. సో ఇట్ వెంట్ స్ట్రిక్ట్లీ ఫర్ ద లాంగ్వేజ్. కొత్తగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగే అనిపించింది. ఫర్ మై I can say that proudly because I have in my repertoire ఒక 23 films double version చేశానండి. So that's a lot of experience అండి. Thanks to Balachander garu and various other Sridhar garu and various other people who made triple version, double versions with me. So I have ఒకేసారి 2 films చేయటం, ఒకసారి ఇది చేస్తున్నప్పుడు ఇది తప్పకుండా దీనికి సక్సెస్ వస్తుంది అనే నమ్మకంతో ఇంకోటి చేయటం, దెన్ 2 years గ్యాప్లో మళ్ళా చేయటం, 1 year గ్యాప్లో చేయటం, అవన్నీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సద్మా was Vasant Kokila went into from here it went there. అలాగే ఏక్ దూజే కే లియే 2.5 years తర్వాత 3rd year we started ఏక్ దూజే కే లియే. మరో చరిత్ర బికేమ్ ఏక్ దూజే కే లియే. ఆ తర్వాత మెనీ ఫిల్మ్స్ లైక్ దట్. తమిళ్ వర్షన్స్ లో వచ్చినప్పుడు దెర్ బి బిగ్ సక్సెస్ ఉంటుంది. తెలుగు దానికి మళ్ళీ డబ్ అయ్యే వరకు సరే కొన్ని ప్రేక్షకుల వరకు రీచ్ అవ్వలేకపోతుంది. వాట్స్ ద రీజన్ బిహైండ్? ద రీజన్ బిహైండ్ ఇట్ ఇస్ ఒక టూత్ పేస్ట్ బ్రాండ్ పేరు చెప్పను, బట్ ఒక టూత్ పేస్ట్ యాడ్ హిందీలో చేసుకుంటారు, కానీ ఎందుకు తెలుగులో తమిళ్లో డబ్ చేయడం ఎందుకు అని అదే ఆర్టిస్ట్ని పెట్టి మా మాట పెట్టి అది పేస్ట్ గురించి డాక్టర్ మాట్లాడుతుంటే తెలుగు వినిపిస్తుంది బట్ లిప్ వేరేగా ఉంటుంది. సో ఇట్ వర్క్ అగేన్స్ట్ నోబడీ వాంటెడ్ టు ఇంకేమో భాషలో మాట్లాడుతున్నాడు చెప్పలేదు అనే నమ్మకం వస్తుంది ఆడియన్స్. సో అలాంటి దెర్ ఆర్ సర్టన్ బాడీ లాంగ్వేజ్ వరకు డిఫర్ అవుతుందండి ఇండియాలో. ఎవ్రీ 400 miles బాడీ లాంగ్వేజ్ చేంజెస్, వర్నాక్యులర్ వే ఆఫ్ స్పీకింగ్, ప్రాబబ్ చెప్పడం కానీ అన్నీ వేరే వేరేగా వస్తుంది. యూ క్యాన్ టేక్ అ తమిళ్ జోక్ అండ్ డైరెక్ట్లీ పుట్ ఇట్ ఇన్ తెలుగు, వర్క్ అవ్వదు. ఒక్కొక్కసారి ప్రాసాలు పన్ ఇన్ వన్ లాంగ్వేజ్ డజంట్ ట్రాన్స్లేట్. సో దానివల్ల యూ లూజ్ సంథింగ్. అర్థం కాకుండా ఎందుకు ఇంత ప్రాసంలో మాట్లాడుతున్నాడు, సింపుల్ డైలాగు నేను ఇంట్లో ఉండలేను అని చెప్పడానికి ఇంత ఎందుకు మాట్లాడుతున్నాను, అది వేరే ఇమాజిన్. హౌ కెన్ యూ డబ్ ఆకలి రాజ్యం ఇన్ తెలుగు? శ్రీశ్రీ గారు లేకపోతే అది హీరోయిన్ లేని పిక్చర్ లాంటిది, హీరో లేని పిక్చర్ లాంటిది. ఓకే ఫైన్. అంటే ఒక సూపర్ స్టార్ లాంటి హీరోస్తో ఒక 45 daysలో సినిమా మీరు అన్నట్టు 40 days రావచ్చు, ఇంకా ఇన్ ద ఫ్యూచర్ మినిట్స్లో రావచ్చు. ఐ వుడ్ అట్రిబ్యూట్ దట్ ఈ 2 లాంగ్వేజ్ కాబట్టి ఐ వుడ్ గివ్ ఈచ్ లాంగ్వేజ్ అబౌట్ 30 days. కొత్త డైరెక్టర్స్కి మీరు ఇచ్చే మంచి సలహాలు సూచనలు ఏంటి? ఇంత తక్కువ వ్యవధిలో సినిమాలు ఎలా తీయొచ్చు అనే దాన్ని. పెద్ద మ్యాజిక్ ఏం కాదండి. అమావాస్య చంద్రుడు అనే ఒక పిక్చర్ తీసామండి తమిళ్లో. ఇట్ వాస్ కాల్డ్ రాజపర్వే.
55 days. కానీ అమావాస్యంద్రుడిలో ఇట్స్ మ్యూజికల్ ఫిల్మ్, ఇలాంటి స్టంట్లు, కార్ టర్నింగ్ ఓవర్, ఫ్లిప్పింగ్ అవన్నీ లేవు. సో ఓవర్ ది ఇయర్స్ 30 years తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ రైట్ వీ డూ ఇట్ ఫాస్టర్. లెట్స్ క్యాల్కులేట్. ఇది ఇఫ్ యూ టేక్ ఎ జేమ్స్ బాండ్ ఫిల్మ్, అంతకన్నా యాక్షన్స్ ఇక్కడ ఎవరు చేయలేరు. 12 weeks దే ఫినిష్ ద ఫిల్మ్. 12 weeks ద షూటింగ్, ప్రిన్సిపల్ షూటింగ్ టైం 12 weeks అండి. అందులో ట్రావెల్ కూడా ఇంక్లూడెడ్. సో 12 weeks అంటే 3 monthsలో చేస్తున్నారు అనమాట. అండ్ యూ సీ ద ఎనార్మిటీ ఆఫ్ ద పిక్చర్. వాళ్ళు చేయగలుగుతారంటే మనం ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయలేకపోతున్నాం అనే ప్రశ్న. రియలీ అంటే ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్, యూనో కొత్త కొత్త ఐడియాస్, ఏ కొత్త వేరియేషన్ కొత్తదనంతో చేసినా కమల్ హాసన్ గారే థాట్కి వస్తారు. కానీ ఇది కొత్తతనం కాదండి, ఇది పాతతనం. అంటే ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ కేరళ అండి. ఐ హ్యావ్ డన్ ఫిలిమ్స్ ఇన్ 20 days, 19 days. The shortest I felt Vishnu Vijayam was 13 days my work. And even Balachander garu, he will take time, but no film had gone more than 70 days. With all the Maro Charitra, 70 days. Heroine gurinchi Trisha ela meeto work cheyadam ఇది వేరే త్రిష పిక్చర్లో. డైంటీ ఫ్లవర్ త్రిష కాదు ఇందులో చూడబోతున్న త్రిష గారు. షీఈస్ వర్క్డ్ వెరీ హార్డ్. ఇట్స్ అ టఫ్ ఉమెన్ police officer, narcotics bureau police officer. And she has done it very well. Body language work మారింది అనుకుంటా. It's totally changed. త్రిష గారికి సర్ప్రైజ్ ఉంటుంది. నాలో ఇలాంటి ఒక మనిషి యాంగిల్ కూడా ఉందా అని. ఓకే, సో రాజేష్ గారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బికాజ్ ఒక స్టంట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్టంట్స్ పరంగా కూడా మీరు చాలా కష్టపడ్డారు అని విన్నాం. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? Previous question I was going to continue with that. Like 30 days of filmmaking is like that's as Sir said, it's just a principal shooting actually. Okay. We have 90 days of work before that. Oh. So that is the main education I learned from the school. Like 90 days of work plan. Actually, when you hit the floor, it's just 30 days. That's so good, really. That amount of even the budgeting is, we have some solid budget for prep. So when you talk about safety and preparing, that comes into that. So when you call a stunt coordinator from out of country, ఇప్పుడు ఇందులో ఫ్రాన్స్ లో నుంచి వచ్చారండి. ఖర్చు ఎందుకు అని ఆలోచిస్తే ఇట్ మైట్ ఎండ్ అప్ మోర్ ఎక్స్పెన్స్ అండ్ మోర్ డేంజర్. Accidents జరగచ్చు. Of course. So like it is like compared to Vishwarupam, this has only 10% of stunts like Vishwarupam. ఇప్పుడు ట్రైలర్ లో చూసి ఉంటారు, ఒక కారు టాప్ లో ఇలా వస్తుంది, comes towards the camera. And the camera is going towards the car. And it's missing this car. So you must understand what amount of surety and really physics, gravity. It's not just that. Almost gravity, all calculation, practice and experience. కమల్ గారు, అసలు చీకటి రాజ్యంలో టోటల్ గా మీ క్యారెక్టర్ ఏంటి? My character's name is Divakar. He is a narcotics bureau officer. Narcotics bureau is very అంటే ఫార్మల్ పోలీస్ డ్రెస్లో ఉండరండి. అండ్ దే ఆర్ లైక్ నార్మల్ పీపుల్, ఆఫీస్ గోవర్స్లా ఉంటారు. బట్ దే ఆర్ వర్క్ మామూలు పోలీస్ వాళ్ళకన్నా కాస్త డేంజరస్, ఓకే, మోర్ కాంప్లికేటెడ్. ఓకే, అంటే రాజేష్ గారు యాక్చువల్లీ చీకటి రాజ్యం అనేది యూనో అది మనకు ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఇట్ రన్స్ బిహైండ్ లైక్ మాఫియాతో కూడుకున్న టైటిల్ లాగా అనిపిస్తోంది. అంటే అది మొత్తం స్టోరీ అంతా అలాగే రన్ అవుతుంది. అంటే బ్లాక్ మార్కెట్ అంటాం. బ్లాక్ మార్కెట్ అది కలర్ కాదు, అది ఒకలాంటి చీకటి. చీకటి రాజ్యం. చీకటి రాజ్యం బ్లాక్ మార్కెట్, బ్లాక్ డీడ్స్, క్రైమ్ అన్ని డార్కర్ షేడ్ లో వస్తుంది కదా, చీకట్లో జరిగే అన్ని కోణాలు. ఓకే, అంటే స్టోరీ ఇట్ సెల్ఫ్ అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి త్రూ ద మూవీ? వాట్స్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ? చెప్పడం యాక్చువల్లీ వీఆర్ జస్ట్ డూయింగ్ మూవీ. వాళ్ళకి 2 hours వాళ్ళేమీ చెప్పకుండా
పిక్చర్ చూసి వెళ్ళాలి, పిక్చర్ చూసిన తర్వాత బాగుందని చెప్పాలి. పిక్చర్ మధ్యలో కమెంట్ కొట్టే అవకాశం లేకుండా చేయటమే. ఓకే, అంటే ఇట్స్ టోటలీ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సార్, అంటే ఇట్స్ టోటలీ ఎంటర్టైనర్ ఆర్ ఇప్పుడు ఈ పిక్చర్ కి ఇంటర్వెల్ సపోజ్ వి డోంట్ పుట్ ఇంటర్వెల్ దే వోంట్ మిస్ ఇట్, అంత పేస్ ఉంటుంది. That's great. Okay, so movie చూసే వరకు ఆగాల్సిందే అన్నమాట. Yeah, they will. We have to wait till November. Actually, we shot the interval in patch. Actually, we finished the movie editing everything. Suddenly we thought we need an interval. We shot it later in the patch. Okay, సరే. ప్రకాష్ రాజ్ గారితో చేయడం చాలా రోజుల తర్వాత వర్క్ చేశారు. అవునండి. ఎలా ఉందండి? It's we chosen because this character was needs అలాంటి ఒక minute స్లైట్ విలన్ అంటే అరవటం అలా లేకుండా లిటిల్ షేడ్స్ ఇటు అటు కావాలి. అది తెలిసిన ఇంటర్నేషనల్ సినిమా కానీ మంచి సినిమాలు చేసి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. న్యాచురలీ హిస్ నేమ్ కేమ్. హీ ఫ్లోట్స్ ఫ్రమ్ ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా, క్రాస్ సినిమా టు ఎవ్రీథింగ్ హి హస్ సీన్. సో హీ నోస్ ద బ్యాలెన్స్ వెరీ వెల్. అండ్ అబవ్ ఆల్ వీ కమ్ ఫ్రమ్ ద సేమ్ institution. So alma mater అనే ఒక ఫీలింగ్ ఉంది. So we thought it was okay. Fine. So పాపనాసం వర్క్ చేశారు. సో ఆ సినిమాకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే కొత్తగా ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలవడం, కమల్ హాసన్ ని మర్చిపోవడం అండ్ థింకింగ్ దట్ ఐ కుడ్ బి దట్ క్యారెక్టర్, అలాంటి ఒక మనిషి నా లోపల ఉన్నాడు అని నమ్మడం. విచ్ మీన్స్ ఇంతవరకు ఈ 50 years గా నమ్మిన ఆ ప్రొఫైల్ ఆ మనసులో నుంచి తీసేసి కొత్తగా ఒక క్యారెక్టర్, నేను చేసిన క్యారెక్టర్ని స్వీకరించుకోవటం, ఇంతకన్నా పెద్ద ప్లస్ ఏముందండి. నిజంగా. సో హ్యాట్స్ ఆఫ్ మూవీ. అది వెల్ చాలా రోజులకి గౌతమి గారితో చేశారు. ఇట్స్ వెరీ నైస్ యునో మూవీ చూస్తున్నంతసేపు కూడా చాలా రోజుల తర్వాత అనిపిస్తుంది. ఐ వర్క్ విత్ గౌతమి ఎవ్రీ ఫిల్మ్ ఫ్రమ్ ద టైమ్ వి గాట్ టుగెదర్. వి హావ్ బీన్ వర్కింగ్ ఇన్ ఆల్ ద ఫిల్మ్. ప్రతి రాజ్ కమల్ ఫిల్మ్ లో గౌతమి ఇస్ ఇన్వాల్వ్డ్. ఈ ఒకసారి పబ్లిక్ ప్రొఫైల్ కూడా వచ్చింది. ఈ పిక్చర్ లో కూడా షీ ఇస్ బిహైండ్ ద స్క్రీన్, వన్ ఆఫ్ ద టెక్నీషియన్స్. ఓకే, చీకటి రాజ్యంలో కూడా ఉన్నారు. బట్ నాట్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బట్ బిహైండ్ ద కెమెరా. The credit says it's costume designer actually, so it is not only costume designer. She actually designed the whole look of the movie to be like Sir's look, Trisha's look. When she gave the idea, actually to be frank, I was a bit scared, like ma'am, whether it will work out or not, but she did the look and she brought her out and it was amazing. And she used to suggest like no, I think the character should wear this color dress, so we cannot design the set in that way. So we have to convince the art director to change the color, especially this set. Okay, it is done like that. So it was done for Prakash Raj's costume actually. Acha. So and cameraman has to talk about lighting and texture of the. She involves in all the activities. In all the aspects. Okay, fine. Tell me about the cinematography, the movie. Cinematography is Sanu Varghese. It's Visharubam's cameraman actually. My director's cameraman. So I was like I wanted him in my movie. So when I asked her, he said check with him. He's free. He'll come. He's very busy in Bombay ad filmmaker. He is. So brought him. We planned. We tried in Visharubam, which we did a 360 lighting. ఇందులో ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు ఉన్న స్టాండ్స్ ఇవన్నీ చూడలేదు నేను ఈ సెట్ లో. దేర్ వాస్ నో లైట్, నో స్టాండ్. కెమెరా వాస్ ఇంకో క్యారెక్టర్ లా మాతో నిల్చుని ఇట్ వాస్ మూవింగ్ విత్ us. సో ఇది ఒక యాక్టర్, ఇది ఒక యాక్టర్, అది కూడా ఒక యాక్టర్ అనే ఫీలింగ్. Okay. Sometimes it's actor, sometimes it's the audience. So where you want to see the action from, so the camera will be there. So we have played like that. Only twice or thrice I think we used stand, that too for some VFX shots where you have to lock the camera. That is the only place where you use stands. Otherwise we don't use it. And we in locations ekkadikad chesaru sir, only Hyderabad to but the Telugu version happens in Hyderabad itself. Tamil version for certain things it happened in Tamil. Okay. So that ఈ కల్చరల్ డిఫరెన్స్ రాకుండా ఉండటానికి we had to choose so అందరిని సాటిస్ఫై చేయాలి. 2 roads, 2 areas. Okay.
police, cops, different. Cop Uniform uniform Even different. cops too. So we had two sets of వేరే వేరే actors. కదండి. Okay. No. Two sets of junior actors, so that time will not decide. So we shot the డ్రెస్ చేంజ్ Tamil. చేసే టైం లేకుండా Okay. we already had another set of police waiting. సో విత్ ఇన్ 30 days మీరు కంప్లీట్ చేశారు కదా, ఇంకా ఏదైనా మిగిలి ఉంది, ఇంకా ప్యాచ్ వర్క్ ఏదైనా ఉంది, ఇంకా ఇలా చేస్తే బాగుండు అనేది ఎప్పుడు అనిపించిందా మీకు? అది కలిసి 30 days. ఓకే, అది కలిసి 30 days. రియలీ హ్యాట్స్ ఆఫ్, రియలీ. 30 days per version అనుకో. Per version, yeah, per language. అంటే 60 days అయిందంటే అవును. we finished the film 52 days లో చేయాలి. We finished it in 53 or 54. Then we had another 6 days of after the dubbing was totally complete. We saw the whole film. ఓకే. మాకు అనిపించిన చోట్ల కరెక్షన్ చేశాం. ఓకే. సో కమింగ్ టు విశ్వరూపం 2 ఎప్పుడు రాబోతోంది సార్? I think very soon, maybe after this. శృతి గురించి, సో రీసెంట్లీ శ్రీమంతుడు ద బిగ్గెస్ట్ బ్లాస్ట్. Yes, I'm happy. She always wanted that success. Our success is very important. అది డబ్బు వస్తాయి అనేది మాత్రం కాదండి, ఒక నమ్మకం, తన మీద ఉన్న నమ్మకం. ఇట్ బికమ్, ఈ చప్పట్లు లేకుండా యూ కెనాట్ కంటిన్యూ పర్ఫార్మెన్స్. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ టు గెట్ దట్, అండ్ నాకు దొరికిన చోట్లనే షీ ఆల్సో గాట్ ఇట్ ఇన్ ఆంధ్ర. మై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కేమ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ. మరో చరిత్ర. ఓకే. అంటే శృతి వన్స్ ఇండస్ట్రీకి వస్తుంది అన్న తర్వాత మీరు స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకోవడంలో ఏమైనా మార్పులు చేయడం జరిగింది? నథింగ్, మొదటి నుంచి పుట్టేముంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ షీ ఇస్ బార్న్, సీ ఐ ప్లేడ్ a 70-year-old man, a dwarf. So for me, anything. Only thing I want play is unsuitable characters. I want to do a film called Walking Tall and a picture range cheyanu. I leave that to Amitabh Bachchan. Okay. He is tall, 6'7", 6'4". He will do that. But ala cheyalante, I will use trick photography and Dasavataramlo chesinattu. I played a little taller man than Amit ji. Yeah. But that cannot be the regular path. But I have kept going with the, and now I feel the films that I do in this, age is not hidden, it is not indeterminate, but it is not constantly mentioned. Prati scene lo నా వయసు ఎంతో తెలుసా అని చెప్పడం లేదు, కానీ యూ కెన్ జనరలీ సీ దట్ ఈస్ ద లాజికల్ థింగ్. మీరు వెస్టర్న్ ఫిల్మ్ చూస్తే దే విల్ నాట్ ఇండల్జ్ ఇన్ దిస్ సిల్లీనెస్. అది ఒకలాంటి పిచ్చితనం అండి అది. అయితే ఒక కథ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముందుగా మీరు ఏమి డిటర్మైన్, ఐ మీన్ ఒక దాంట్లో మీరు వెతుకునే లక్షణం ఏంటి? నేను ఆ దృష్టికోణం, నేను చూసే యాంగిల్ యాజ్ అన్ ఆడియన్స్ అండి. Because I am my first qualification to enter a cinema hall or cinema itself was నేను ఒక ఆడియన్స్ అండి. I love cinema. చెడ్డ సినిమా అయినా కాసేపు చూస్తాను. I have never walked out of a cinema. ఎంత చెడ్డ సినిమా అయినా సహించి భరించి చూసి బయటకు వచ్చి తిడతాను, కానీ I will never leave a cinema. Okay. Unless there is a fire in the theatre. So finally, November lo release avutond the cinema. So you want to say anything about the movie? Yeah, it will be a good movie for sure, and it will satisfy all Kamal sir's fan everybody, and it's very engaging from the frame one story starts. Yeah. Till the end, it will be very engaging and fast-paced movie. Okay. So Kamal garu, ఒక రోలర్ కోస్టర్ రైడ్ అంటారు, అలా వచ్చి ఒక దీర్ఘ శ్వాసంతో బయటకు వస్తారు అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఇన్ నౌ. థ్యాంక్స్ అ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.